మందికి ఉద్యోగాలు. ఏం తమ్ముళ్ళు, ఒక్క రూపాయి అవినీతి జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 1924 ఏ ఒక్కరికి ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నాను. పోలీసులు 6000 ఉద్యోగాలు ఇచ్చాం. అక్కడ కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ఆ ఉద్యోగాలు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. నీటి విలువ తెలిసిన వ్యక్తి, రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి, ఏదైనా సరే రాష్ట్ర చరిత్ర మార్చాలని దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. నేనే ఈ రాష్ట్రంలో భూగర్భ జలాలు పెంచాలని ఇంకుడు గుంతలు గాని, చెక్ డ్యాములు గాని, ఫామ్ పాండ్స్ అన్ని చేశాం. ఈ సంవత్సరం వర్షం పడింది, నాకెంతో సంతోషం. భూగర్భ జలాలున్నాయి, నేను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాను. పోయిన సంవత్సరం ఈ రోజున 12.3 మీటర్ల నీళ్లుంటే ఇప్పుడు 6.3 మీటర్ల నీళ్లున్నాయి. మొన్న తుఫాన్ వచ్చింది, వర్షాలు పడ్డాయి, ఆ నీటిని భూగర్భ జలాలుగా మార్చుకున్నాం. రైతులను అడుగుతున్నా, పైనే నీళ్లున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అదే మా సామర్థ్యం, అదే మా పనితనమని మరొకసారి తెలియజేస్తున్నా. వర్షం పడతా ఉంటే, నీళ్లు సముద్రానికి పోతా ఉంటే, ఆ నీళ్లు సముద్రానికి పోకుండా చెరువులకు మళ్లించి భూగర్భ జలాలు పెంచిన పార్టీ ఎన్డీఏ. ఇది అయిన తర్వాత నదుల అనుసంధానం, గోదావరి 6000 టీఎంసీ సముద్రంలోకి పోయినాయి. కృష్ణ 1500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. వెలుగొండకు కావాల్సింది 53 టీఎంసీ. 53 టీఎంసీ నీళ్లుంటే మొత్తం మార్కాపూర్ జిల్లా బ్రహ్మాండంగా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చి త్రాగునీరు, సాగునీరు శాశ్వత పరిష్కారం అవుతుంది. ఈ జిల్లాలో మనం చూస్తే ఫ్లోరైడ్ కంటెంట్ విపరీతంగా పెరిగిపోయే పరిస్థితికి వచ్చింది. 2.5 నుంచి 4 ppm అంటే ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో దగ్గర 4 నుంచి 7 వరకు ఉంది. ఈ ఫ్లోరైడ్ నీళ్లు మీరు తాగితే భగవంతుడు మనలందరినీ సక్రమంగా పుట్టిస్తే ఈ నీళ్ల వల్ల మీరు వికలాంగులుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఆలోచిస్తున్నాను, నా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, మీ అందరికీ ఇబ్బందులు లేకుండా ఉండాలి.